నొక్కనివ్వంటారు. అది గురుగారు పడి నొక్కున్నాడు. గురుగారు నేను నొక్కేటప్పుడు ఆ తెల్ల సూత్రం మనిషి ఆ శవాన్ని ఏమంటే నల్ల సూత్రం ఉంటే నొక్కలు తప్ప నల్లకి తెర ఎక్కడ ఉన్నారా? ఎక్కడ ఉన్నాయి? ముందుకెళ్తా అది మంచివాడు కాదు. ఏడు పడ్డా తరుగుతా బాధ. అక్కడ గోల్డ్ కలర్ సర్ఫ్ కలర్ ఉన్నాయి. అయితే ఛానల్ పెట్టలేదు. అది గురుగారు పడే బాగుంది. బట్టలు నీడు పడే బాగుంది. ఈడాడు పక్క కాంప్లెక్స్ లో బస్ ఒత్తిడికి బొట్ట చెప్పి కుప్పి వాయిస్తారు ఎలా వాయిస్తారు. అవును ఆవిడ కేక్ అవుతురా చెల్లి చూస్తారు కదా వేసుకుంటారా డాన్స్ చేసుకుంటారా? నువ్వు ఆ దగ్గరలోకి వెళ్ళి ఏం చేశావు? ఏంటి చంపేస్తావా? ఆ యాసకాయ ఒక పడుతుందా గాలి విసురుతాను చల్లగా అదే బాగుంది. ఆ గాలి కంటే ఈ గాలి బాగుంది. ఎన్ని సంవత్సరాలు చదువుకోలేదు ఆ గుడ్లో? మా యాభై నిన్న అరే ఈ రోజుకి సరే డోలక్ అంటారు వాడు మా అన్నయ్య. దాని పని బాగుంది. ఈడు పని బాగుంది. మన ఇద్దరు మధ్యలో కరెంట్ స్తంభంలో గీరాడు. వాడు మా పెద్దన్నయ్య. మా పెద్దన్నయ్య. ఈడు మా పెద్దన్నయ్య. ఈ పెద్దన్నయ్య. ఎందుకు అతను ఈడు ఈడు వీళ్ళందరూ మీరు కుటుంబం. మా ఫ్యామిలీ. అమ్మ సినిమాకే ఇంటర్వ్యూలు ఉంది కానీ మీ అమ్మకి మీ నాన్నకి ఇంటర్వ్యూ లేదు. ఫ్యామిలీ అన్నారు కానీ చిన్న పెద్దనాన్న పిల్లలేమండి. అలా చెప్పు. వీళ్ళందరూ మా ఫ్యామిలీ అంతా నాన్నబాబుకి ఫ్యామిలీ కాదా? నాన్నబాబుకి అంత నీకు లేదా? నీకు ఉంది కాబట్టి ఫోన్ తీసుకొచ్చినావు. అయితే మీకు చెప్పాలి. మా ఇద్దరు మధ్యలో నువ్వు ఎన్ని గంటలు ఉంటావా? నేను కూడా అంతసేపు ఉంటాను. కుటుంబాలు ఇప్పించినాడు కూడా మా ఇద్దరు మధ్య ఈడు మా ఇద్దరు గంట అవుతారా? మా ఇద్దరు మధ్య నువ్వు మా ఇద్దరు ఒప్పుడు చేసుకోవడం అంటే ఇక్కడ మనం బుర్రగా చెప్పడానికి వచ్చాం. సుమారు 3 గంటల సేపు స్టేజ్ పైన అందరూ తీసుకెళ్ళి ఉండవలసిందే. అదండి 3 గంటలు మా ఇద్దరు మధ్య బుర్ర కదా వాడు ఉంటేనే మన ఇద్దరు బుర్రగా చెప్పగలం. అయితే బుర్ర రీడర్ చేస్తారమ్మా. ముందుగా గానే చేస్తాడు. బాగున్నది ఏమండి మా రాంబాబు అక్కడికి వచ్చి బాగా పెట్టి స్నానం కాదు గానం చేస్తాడు. ముందుగా గానం చేస్తాడు. మరి సినిమా హీరోయిన్ రెడీ వచ్చావు కదా ఈ బుర్రలో నువ్వేం చేస్తావు? నేను అలా అలా అర్థం చెప్తూ ఉంటాను. అర్థమైనట్టు చెప్తా. నీకు పర్లేదని ఫీల్ అవుతున్నావా? భాస్కర్ నీకు పర్లేదని ఫీల్ అవుతున్నావా? భాస్కర్ తీసుకొచ్చి భాస్కర్ అంత బాధపడద్దు, అంత ఫీల్ అవ్వక అస్సలు పర్లేదుగా. ఏంట్రా అసలు పని మీదే కదా, పని చెయ్యాలి కదా. అతని పనిలో ఉన్నాడు. అతను పనిలో ఉన్నాడు. తీసుకుపోవాలి మనదే పవిత్రమైన భారతదేశం. పవిత్రమైన భారతదేశంలో ఎంతో మంది కవులు, ఎంతో మంది గాయకులు పెరిగారు. ఘనమైన కీర్తిని గతించిపోయారా నాయన. ఇంకా ఈ పుణ్య పవిత్ర మిహితి కాచిన మన భరత మాత లేటువంటి ఆంధ్రధర్మంగా చెప్తారు.
మా కుర్రోళ్ళంతా ఎలా చూస్తారు బాగానే ఉన్నారు కదా? ఎంతో బాగుంటుందని చెప్పేసి ఆ, విశాఖపట్నం జిల్లా గాజువాక నుండి అవునా? ముగ్గురు అమ్మాయికి మంచి మురగా తెచ్చా తెచ్చేయండి. మరి వసరవేది ఉండాలా ఆ, ఉన్నది. ఎంత ఉసురు పడిపిస్తారు రేపు ఏంటి ఉసురు మందేట్రా? మరి నీకేం కావాలి? మంచి వసరం కావాలా ఉషారు కావాలంటే ఏం కావాలి? కొట్టి వల్ల ఏంటి? ఆ కుర్చీని మడత పెట్టి అన్న దోశ ఏయ్! ఇంటికి వెళ్ళిపోవాలంట మ్యాచింగ్ వేసిరా. అందరూ కొంచెం మాట్లాడితే తీసిరా నీకు ఉషారు కావాలంటే కదా? వసరం కావాలి నీకు ఉషారు కావాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? మంచి వసరని ఆట పాట కావాలి కావాలి అయితే నేను పాడతాను. అదే కుర్చీ మార్త పెట్టారు అంటారు కదా ఆ. అందులో పడతదా ఏయ్! ఏంట్రా? నీ బ్యాగ్ లో పడతదా అంటారు నా బ్యాగ్ పట్టకపోతే నీ బ్యాగ్ మడతెట్టి పెడతాను. అయితే ఒక పని చేస్తా ఏమిటో? నీ బ్యాగ్ పట్టదు ఆ. నా బ్యాగ్ పట్టదు పట్టదు. అదే దాని బ్యాగ్ ఎత్తుద్దు ఏ అమ్మాయి బ్యాగ్ లా? అల్లదా అక్కడ ఇద్దరు ఉన్నారు. ఆ ముందు వెనకదు ఆహా. ఆ బ్యాగ్ ఎత్తినావు అనుకో ఆ. ఆ కుర్చీ అంటే ఆ. అది కుర్చీనే పడతాడు మడతపెట్టి మంచి వసరైన పాట కావాలి కావాలి. మంచి వసరైన పాట కావాలంటే కావాలండి? తమ రకాలైతే సరిపోదు ఈయన 10 మంది కావాలండి. ఒక్కరైతే సరిపోరు. 10 మంది వస్తే నేను సరిపెట్టలేదు మీ వాళ్ళు ఉన్నారు కదా సరిపెట్టుకుంటారులే. తెలుగుదమ్మా ఆ. నేనైతే నెట్ మీద వేయగలను ఏంటి రోయ్? నీతో నాతో పాట ఓహో. ఆయనకి ఇచ్చామనుకో ఆగిచ్చామనుకో. కొత్త కదా కొత్త కదా? చూపుతుంది. సరే అయితే వాళ్ళని పిలు. పిలిస్తే వస్తారు. పిలిస్తే వస్తారు. పిలకపోతే పిలకపోతే ఎంతసేపు అలాగే కూర్చోండి అక్కడ. ఇది మాట కరెక్ట్ చెప్పింది అండి ఆడవాళ్ళు పిలకపోతే రావాలి పిలిస్తేనే వస్తారు మా ఊర్లో మా పక్కింటి ఆవిడ 10 రోజులు పడి పిలుస్తాను ఎందుకు? ఒక రోజు పోతే 2 రోజులు పోదు ఎందుకు? 10 రోజులు పడి పిలుస్తాను ఎందుకోసం? నేను అమ్మ అక్కడ దొరకలేదు మీకు ఎందుకు నీకు నమస్కారం రా. అయితే అమ్మాయిని పిలిస్తే వస్తుంది పిలిస్తే వస్తారండి. గురువు గారు అమ్మాయిని పిలిస్తే వస్తుందట మంచి పాట అయితే అమ్మాయి వసార ఉంది ఆ. మంచి పాట వేసుకుంటే ఓకే. మంచి వసార పాట పిలుద్దాం చేస్తున్న గురువు సామాలు ఏ సామాన్రా? నీవే నావి ఏడే? అక్కడే చూడండి వేరే ఊరు లేదు అట్లకి. అదే నీవే మొదలవే ఉన్నదంటే ఓ నడుస్తుంటే భలే పోగుతాడు అమ్మ నీవే సొంత నమస్కారం ఎటు ఒకసారి ఎటు సామాన్లు వాళ్ళు మొయలేడా ఒకసారి మరిపోతాం తీసుకే ఏదో మైక్ సెట్ ఒప్పుకుంది అతనికి ఆడైనా బొరకెత్తుకోలేడు ఆడైనా క్యారీ వచ్చింది మందు కోట వెళ్ళకపోతున్నాం సరే కానీ అమ్మాయి గారు ఇక్కడ మీరు దేనికి వచ్చారు ఆడడానికి పాడడానికి వచ్చామని. ఆడడానికి పాడలు మీరు అక్కడ వచ్చి మా చెల్లి ఎవరు మా సిస్టర్ ఉంది. మీ చెల్లి ఉంది ఆడు ఆవిడ గారు పిలిస్తే కానీ రాదు ఆవిడ రాదు. ఆవిడ పిల్లలు ఆవిడ్ని పిల్లలే. అదండి గురువు గారు ఆవిడని కూడా పిలిస్తే కానీ రాదు మంచి పాటతో పిలిచేద్దాం ఎంతమందిని పిలకుండా ఒక అమ్మాయిని నీ దగ్గరికి రావాలి. అవును అక్కడ ఏటు ఉందని వస్తుంది మరి అంతే కదా. అది 10 మంది మగవాళ్ళు పిల్లలు 20 మంది వస్తారు 10 మంది పిల్లకన్నా సొంత ఐస్ క్రీమ్ తింటాను చూసావా? నేను పిలిచినా రారు నువ్వు 10 మంది వీళ్ళు పిలిచినా 20 మంది 30 మంది వస్తారు ఇక్కడ ఉంది నాకు నేను ఏంట్రా ఆగడానికి ఐస్ క్రీమ్ సొంత ఐస్ క్రీమ్ బాగుందా? ఐస్ క్రీమ్ బాగానే ఉంటుంది బాగుంది రేటు మొన్న సాయంత్రం తాపలు పెట్టాడు వేరప్పుడు 3 ప్యాంట్లు 3 నంగలు 10 రూపాయలు అదనమాట గురువు గారు ఆ చిన్నమ్మాయి మంచి సౌండ్ పిలుస్తాను తెలుసు గురు జ్యోతి. జ్యోతి వాళ్ళని ఎక్కడ సంపాదించావు ఈ బంగారం అదే నెలలో సూట్లో చంపుతాను డూప్లికేట్ డూప్లికేట్ అని చెప్పుకో బంగారం అని చెప్పు సరే బంగారం బంగారమే నీదే నాదే సొంతదా సొంతదే. నేను విజయనగరం కొన్నాను విశాఖపట్నం కొన్నాను ఎక్కడే కొందరు నీలాతో తగిలిచ్చాడు. అది కరెక్ట్ శబాష్ బాయ్ అది మటు ఒప్పుకోండి ఎవరు ఎన్నాళ్ళు నీకు తగిన సమాధానం ఇచ్చిందే దొరికిందండి. సంతోషం నీ ఎక్కడితో పాటలు పడి అదే ఇక్కడ దేనికి వచ్చామమ్మ అయితే మీరు ఇక్కడ దేనికి వచ్చారు చేయడానికి వచ్చినాం. మేమైతే ఊళ్ళో నేను తెలంగాణకి వచ్చాడు మేము పొరగట్టు డాన్స్ చేయడానికి వచ్చాం. ఓ ఆడడానికి పాటలకు వచ్చారు లేదమ్మా మా కుర్రవాళ్ళందరి కోసం ఒక మంచి పాట వసరైన పాట కావాలి వేసుకుని గురి గారు
అది పాడిన పాటలేదు, ఏమండి అది పాడిన పాట అది. తప్ప నువ్వు పాడిన పాటలో తప్పు. తప్పు ఆ, మరి ఒప్పే ఉంటుంది చెప్పి నీకు పాట రాకపోతే ఆ. నన్ను అడుగు. అడిగిందండి. నన్ను అడిగితే ఆ. నీకు ఎక్కడ కావాలి మర్చిపోయాను. ఏదా పాటలు ఎక్కడ తప్పు ఉందో మర్చిపోయాను. నీకు ఎండాలు పట్టలేదు, నీకు దండం పెట్టడం ఎలాగో. చెట్టు బండి మేళలోకి పడిపోతాను. తుఫానికి చెట్టు బండి మేళలోకి పడిపోతాను. ఇది నామే పాటలుగా జరిపి ఈ గొడ్డ బేగలు పడి ఏం గురువు గారు, ఈ అమ్మాయి పాడిన పాట తప్పు. ఆ పాట ఒప్పేడుకుంటుందో తమ్ముడు టక్ వేసుకొచ్చావు. జిప్పు తీయకమే, జిప్పు తీసావా? ఆ కెమెరా కానీ నీ కెమెరా తీసేది అక్కడ ఫోటో. గురువు గారు, అమ్మాయి పాడిన పాట తప్పు. ఆ ఒప్పేడుకుంటుంది, నేను పాడతాను. పప్పలా ఎందుకు తోసావు? నువ్వు పాడిన నిన్ను పాట ఏంటి? అడిగారా? ఏయ్! నిన్ను అడిగారా? నీ పాట ఏంటి? ఏమి? ఏంటా పాట ఏంటి? పప్పలేదా పప్పలా? ఆ. పాపలు ఏంటి? పాపలు ఆపలా? ఆ. అది నా తప్పు కాదు, మరి మా ఊరు మైక్ సెట్ తప్పు. ఏమంట మా ఊరు మైక్ సెట్ అడగ వాడుతుంది. కాలిపోయింది కదా అది. మా ఊరు మైక్ సెట్ అడగంటుంది. ఇది పెద్ద పాప, ఇది చిన్న పాప, ఇది పెద్ద పాప, ఇది చిన్న పాప. పప్పలు కాదు నాయన పాపలు. ఓ పాపలు, ఆయన నేను పాటి పాట తప్పు. తప్పు. నేను పాటి పాట తప్పు అయితే ఆ ఒప్పేది ఒక్కలు ఉంటుందా? జోరుగా వస్తాగా. ఆ. నీ పొలవాళ్ళని నచ్చినట్టుగా ఒకరి కాదు ఇద్దరు కాదు ముగ్గురుతోనే నీకు రా. ఒకసారిగా పాడాలి. ఎడంగుండా నోకులు దూరిపోగలదు. బాగుందమ్మా భలే ఉందమ్మా. నేనేమనుకుంటున్నా నేను సూపర్ ఉంది. ఆహా. కాకపోతే ఆ, ఆ. భోజనం లేనట్టు తెలియదు. పైకి చూస్తే సన్నగా ఉంది కదా. అలాగే అలర్జీవి, నీ కనిపించట్లేదు. అలాగే అలర్జీవి. నేను ఈడుగా ఊరు ఊరూరు బాగా ఇంకెళ్ళి తిండి తీసి దొక్కడా బలిచ్చింది. అది ఆ ఊరు నేను తిరగడం నాకా వెళ్ళిపోయింది. అవునురా. బాగుంది బాగుంది కదా. బాగుంది. చూపెట్టారు. ఏటో అలాగేనండి. ఇంకా బాగుంది. ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత తీరిపోతే మీకు దొరకదు. నీకు నీకు ఏది తీరుతుంది? నాకే కాదు. ఎందుకు? వీడికి తీరిపోదు, అది తీరుకున్నాడు. ఏయ్, ఆడు అలగొన్నాడు, అది చూస్తాను. చేతులు పీకేస్తే లాస్ట్ కి. ఆడు అలగొన్నాడు, అది చూస్తాను. వీళ్ళెక్క అసలు మంచోడు కాదు. వీళ్ళెక్క అసలు నమ్మడానికి లేదు. మీరు ఏం చేస్తారు? ఏం చెప్తున్నారు? నేను విజయనగరం క్యాంపస్లో నీకు అసలు అడుగుతాను. ఏయ్, ఏంట్రా? ప్రాజెక్ట్ తెల్లవారు క్యాంపస్ దిగమా? అవును మా నాన్న బయటకు వెళ్ళిపోయాడు. నువ్వు అక్కడికైనా కొన్నావు. నీ దగ్గరికి వచ్చి ఏం అడగలేదు. ఒరే కిరాయి అడిగారా? ఏంటి కిరాయి డబ్బులు అడిగారు. ఎలా అడిగారా? ఆ. నేను గేట్ అడిగినారు, 70 ఇస్తాను అనుకోండి. ఇంకేటేటో అడిగేస్తారట. ఆ కిరాయి అలా అడిగారు. ఇంకేంటి? ఎంకేట్ అడిగినారు కానీ నేనే పాపం అనుకుంటాను. ఓహో. సరే సరే మా బాగున్నారు తెలుసా? ఈ గ్రామంలో మీకు బావులు ఉన్నారు. ఎంతమంది జనాల్లో, జనాల్లో ఎంతమంది కుర్రవాళ్ళు, కుర్రవాళ్ళు. మీ బావులు ఎక్కడ ఉన్నారండి? చూపించినా? మరి చూపించగా తెలుసా? ఎవడా? మన రూమ్ కట్టిన బుక్ చేశారు కదా. ఆ. ఆ బాబు పేరు ఏం పేరు? రాంబాబు. రాంబాబు బాబా. నల్ల షర్ట్ వేశాడు, అవునురా. నల్ల ప్యాంట్ వేశాడు. మేత కనబడి బాగా చెత్త కనబడకూడదు. అదే కదా. అదే ఆ. బూట్లు కూడా వేశాడు. చేశాడు. బూట్లు వేశాడు. ఎందుకు? ఎందుకు? ఎవరు అయితే మేము పారిపోయాడు. ఎక్కడికి? ఆ ఇంటికి. ఇంటికా? ఆ. సరేనండి. అదే అదే అక్కడ ఉన్నాడు. అదన్న అదనగా శాంతం జరిగే టైం చేస్తాడు. సూపర్
రాంబాబు బావా అనయ్య అనయ్య ఆ రాంబాబు అడిగి తేట అవుతుంది 3 కోట్లలో ఒకరు తీసుకెళ్ళి అడండి ఎలా కనిపిస్తున్నావా? పండుగ ఇవ్వలేదా రేపు కలుగుతారా లేదు. ఇవాళ ఈ ఊరు వచ్చామా వచ్చాం. ఈ ఊరు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఈ గ్రామంలో ఉన్నట్టు వాళ్ళందరికీ నచ్చినట్లుగా నచ్చినట్టుగా మీ ముగ్గురు చూపించారనుకో పాట ఆటపాలు చూపించారనుకో ఆ. ఇప్పుడు మిమ్మల్ని పొగరు మరెప్పుడు రేపు ఉదయం లేచిన తర్వాత లేచిన తర్వాత నలుగురు ఒక దగ్గర అరుగు మీద కూర్చున్న తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు అంటారు ఏమని రాత్రి వైజాగ్ పడకత రాంబాబు తెచ్చాడా రాంబాబు తెచ్చాడు. రాంబాబు మంచి పడకత వైజాగ్ నుంచి తెచ్చాడా ముగ్గురు పట్ల బాగా చూపించాడు ఏంటది? డ్యాన్స్ చదువు ఆ. సరే ఆ. రాంబాబు బావా ఈ రాంబాబు బావా ఏం పెట్టాడు తెలుసా? ఏం పెట్టాడు కిందన పెట్టాడు. ఎక్కడ పెట్టాడు కిందన పెట్టాడండి. కింద పెట్టాడా ఆ. అందుకనే మా మగవాళ్ళు ఇద్దరు మేల్స్ వేసుకోమని వాళ్ళు కింద తీసిప్పారు ఆ. ఏం పెట్టాడు తెలుసా? ఆ కింద ఏం పెట్టాడు చెప్తాను విను. ఆ చెప్పు చెప్పు మరి. నా కాలికున్న పట్టి డ్యాన్స్ చేసిందా మిగతా డ్యాన్స్ చేస్తావా నిలబడి చేసావా ఒంగోని చేసావా కూర్చొని చేసావా కూర్చొని చేసినప్పుడు ఆయన నేను చూపించాడు భలేమా నీదే మాపంది ఏంటిది దానికి ఎంత ఎట్లుంది లోలాంగా అది భలే కొన్నాను నువ్వే అలాగే కాదు బావా ఉన్నారు వీళ్ళందరూ బావలే. అవునా బాక్సర్ బైక్ రాత్రి వచ్చిన ఒక మాయమ్మ నిర్మించాడు. అందుകൊണ്ട് ఆ మాయ పెట్టాడు ఒక దూతలను పెట్టి మాయ మహల్ నిర్మించాడు. ఆ మాయ మాంసం పెట్టాడు. ఎట్లాడు అన్నీ చెప్తాడు సరిగా తక్కువ టమాటా కథకల్లా ఆమె పెట్టిన 6 ఉంటే
రాజభాగ్య శోభ ఏ విధంగా ఉంది అంటే మాట్లాడితే మంచి మంచి పాటలు పాడుతుంటాయి. పాటలు కూడా 4 రకాల పాటలు, సినిమా పాటలు వచ్చు, డీజే పాటలు వచ్చు, రకరకాల పాటలు పక్కన ఒడియా సాంగ్స్ కూడా వచ్చు. ఒడియా పాటలు వచ్చు. 4 రకాలు మీకు ఏ పాట కావాలో కోరుకోండి, తప్పనిసరిగా ఇప్పుడే పాట వినిపించారు. గురువు గారు ఒడియా సాంగ్ చెప్పింది తమ చూడలేన బాగా చూడ అయితే ఒడియా సాంగ్ నేను అసలు పాడతాను. గురువు గారు మాకు ఒక మొక్క కూడా అర్థం కాలేదు. అర్థం కాలేదా? అమ్మాయికి పాట అర్థం కాలేదు. రిపీటెడ్ మట్ట నేనేం అనుకోలేదు. లాస్ట్ అర్థం కాక అడిగాను. అంట అది ఏం మట్ట? మీ మట్ట ఏం మట్ట? మా చెట్టుకుంటే మా మాట, మీ చెట్టుకుంటే మీ మట్ట, మా చెట్టుకుంటే మా మట్టలు. మీ చెట్టు మట్టలు అరే బాబు, ఇంటి దగ్గర చెట్లు చెట్టుకు మట్టలు లేదా? ఇంటి దగ్గర చెట్లున్నాయి, చెట్టుకి పెద్ద పెద్ద మట్టలు ఉన్నాయి. ఓ ఇంటి దగ్గర చెట్టు మట్టలు ఉన్నాయి. పాటలు పాడుతూ ఉంటాయి. జిల్లాలో పాటలు కాదు. గురువు గారు నాకే చూడు, అమ్మాయికి ఒడియా పాట నచ్చలేదు, డీజేకి వెళ్ళిపోతారు. గురువు గారు Thank you.
జాంకాయలు కొబ్బరికాయలండి, జాయికాయలండి, తాటికాయలేదురా. జీడి గింజలు, పత్తి గింజలు పాట అది. అవునమ్మా నీ పాట అది, ఇది నా పాట ఇది. నీ పాట అలాగైతే పాటలో కొబ్బరి పండుగలు ఎందుకు వచ్చి ఎక్కడ ఉన్నాయి? ఓ తిరుగుతుంటాము కొబ్బరి మన లేకుండా పాట పాడుతుంది. ఆ కొబ్బరికాయలు ఎక్కడ వాళ్ళు, ఆ తాటికాయలు ఎక్కడ వాళ్ళు, ఆ జాంకాయలు ఎక్కడ వాళ్ళు, ఆ కొబ్బరికాయలు ఎక్కడ చూపిస్తారు. మీరు చూడాలండి, చూసి తట్టుకోగలరా? నువ్వు చూపించు ముందు. కొబ్బరికాయలు ఎక్కడ చూస్తాం. ఏమని ఊరికాయలు మీరు చూస్తారా? ఏం భాష మీరు అందరూ చూస్తారా? కొబ్బరికాయలు ఎక్కడ ఉన్నాయి చూడాలి లేదా? అయితే కొబ్బరికాయలు ఎక్కడ చూపిస్తాను. నువ్వు చూస్తావా? నువ్వే మాట్లాడగలరా? మాకు తెలిసి ఏ కాయ లేవు. మీరు చూడాలా? అయితే పని చేయి, నేను నాకు వచ్చే ఈ ముగ్గురు పంపిస్తా చూపి. ఆ కొబ్బరికాయలు ఎక్కడ ఉన్నాయో నేను చూపిస్తాను. దగ్గరికి రావచ్చు. నమస్కారం. అవి కొబ్బరికాయలు, అవి కొబ్బరికాయలు, అవి తాటికాయలు, అల్లే జాంకాయలు. శివరాత్రి తర్వాత నీ గ్యాప్ పోస్ట్ మా అన్నకి ఇచ్చాను. వాళ్ళకి మేసలు గడ్డలు పెట్టాయి కదా తీసాడు. కొబ్బరికాయలు ఎక్కడ చూపిస్తాను. రేపు కనిపించు. రండి బాబు రండి, మా బండి వద్దకు రండి. మా బండి మీ ఊరికే వచ్చి, మీ ఊరికే వచ్చి, మీ ఇంటి ముందుకే వచ్చి. గంగా చూసి మాట్లాడాము. గంగాజలం పక్క కొడితే నీరు పక్కన పోతారు. నీరు గేల నీళ్ళకాయ నీరు గేల వాటర్ లేకపోతే నువ్వు గ్యారెంటీ వదిలిపోతుంది. నీరు లేకపోతే మీ కొరకాయలు కొరకాయలు చూపించారు కదా. తర్వాత తాటికాయలు ఎక్కడే ఉంటాయి, నీ దగ్గరే ఉన్నాయి. తాటికాయలు ఎక్కడే ఉన్నాయి, నీ దగ్గర మేత అనేది కింద ఉంటుంది. తాటికాయకి 3 టన్నులు, మేత అనేది కూడా కింద ఉంటుంది. ఆ కింద నుండి పేరుతుంది. ఆంటీ మా చెట్లు అయిపోయి అమ్మాయిని కూర్చోబెట్టండి. నీళ్ళు పాత తక్కువ మా వాటర్ ప్యాకెట్ మా వాటర్ నీళ్ళు కుడిసి అయితే మైల్ కూడా ప్రతి ఒక్కరు ఇటు కూడా పాట అయితే నీళ్ళు డీజే పాట వస్తున్నాయి. అది ఈ పాట అల్లకి వెళ్ళిపోతాం. లూప్ లైన్ వచ్చామా? హైవే రోడ్ ఎక్కువ బైపాస్ బైపాస్ రోడ్ మాట్లాడుతుంటారు. మీకు ఇక్కడ మా ఎక్కడ మధ్య నాగాది సిమెంట్ కలిపి గోడ కొన్నాడు. బొరకదా మరి సంతోష్ కుమార్ గారు మరి సోదర సమానులు మరి ఇక్కడ విచ్చేసి మమ్మల్ని మా యొక్క కళాబృందాన్ని ఆశీర్దిస్తూ మరి అమృత రాష్ట్రంతో 516 కళాబృందాన్ని బహుకరించారు. వారికి వారి కుటుంబానికి కూడాను ఆ జగన్మాత లోకప్రభు దుర్గం తల్లి సలహా నక్షత్రాన్ని కోరుకుంటున్నాం. అలాగే యూట్యూబ్ లో విలేజ్ ఈవెంట్స్ పడండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ల గుర్తు నొక్కండి. కాదు అటువంటి వాళ్ళందరూ కూడా మీరు అందరూ సపోర్ట్ కోరుతున్నాం.
కళ్ళు నీ కళ్ళు పేలిపోను, కళ్ళు పేరుకో నీ నేత్రాలు లెమలు తినియా, నీ నెత్తి మీద నెత్తలు లేప, నీ ముక్కు మాత్రం జరుగుతున్న నెత్తలు లేప, నీ ముక్కులో జరిపోతు దూరుకోను, నీ నోట్లో కుళ్ళు పోది, నీ కాలు పడిపోని, నీ చేతులు పడిపోయి, నీ ప్రేమ పడవు, ఇద్దరు ఆడపిల్లలు ఆడుతుంటే అలాగే గుర్తెత్తదమ్మా. మగవాళ్ళు కదా, మీరు ఆడవారు కదా, ఏం చేయాలి ఇక్కడ చెప్పండి. నా కాలు వరకు కూడా పర్వాలేదు, నా చెయ్యి వరకు కూడా పర్వాలేదు, నా బొరపోయే పర్వాలేదు, నా కళ్ళు వరకు పర్వాలేదు. ఆ ఉండి రాకంటే వాళ్ళు ఉండిపోతాడు. దేశం మాత్రం తిరిగి వచ్చాడు, దేశం మాత్రం తిరిగి వచ్చాడు. కుళ్ళిపోయి పురుగులు పట్టి, కుళ్ళిపోయి పురుగులు పట్టినా దాంట్లో పవర్ తాకదు నీకు తెలియదు కదా. అది చెందకాయ, గుండెకాయ, గుండెకాయ అన్ని పోయి గుండెకాయ ఉంటే మనిషి బతికేది అమ్మా. అవునా? నీకుందా గుండెకాయ? ప్రతి ఒక్క మనిషి గుండెకాయ లాగా ఉంటుంది, అందరికీ ఉంది. కొన్ని గుండెకాయ గట్టి కొంది వెత్తకుంది. ఏమని గుండెకాయ గట్టి కొంది వెత్తకుందా? బాగా బాగా తెలిసినట్టుంది. కొన్ని మెత్తకొని అంతా ఒత్తి నొక్కినా కట్టేట్టు ఉంది కదా. అయినా ఎందుకు గుద్దావు ఇద్దరికి? మా ఇద్దరు వాడుతుంటే ఎందుకు గుద్దావు? సరే సరే నిజంగా తొందరలో వద్దా? తొందరలో వద్దు చెప్పండి ఒకసారి. తగ్గి మూతెట్టి ఈ చలికాలంలో మూతెట్టి మరి మూడు పనికి అవునా? రాసుకో నాకు పొడుగు యాక్టర్ సూపర్ చెప్తాను రాసుకో. మధ్యలో క్రాప్, మధ్యలో క్రాప్ నువ్వు నన్ను పిలవు, మధ్యలో రావచ్చు. నువ్వు వెనక్కి ఇచ్చేస్తున్నావు, ఒకటి అర్థము ముగ్గురు వెనక వాడతారు, వెనకలే చూస్తాను. చూస్తాను కొంటది పెద్దదు, పెద్దది దాని కొద్ది చిన్నది నీది. ఏంటి పెద్దది చిన్నది ఆరిపోయింది ఏంటది? జుట్టు ఉందా? ఎంత జుట్టు ఉంది, ఎప్పుడు కానీ పెంచుతాను అది. సరేనా? ఈడెప్పుడు వేస్తున్నాడు కానీ ఏదైనా పడిపోండి. రాలేదు రాలేదు కాబట్టి ఇప్పుడు జాగ్రత్త చెప్తున్నాను బాబా. వేసుకుందా? 1 by 1 మీరు ముగ్గురు లక్షలు వచ్చిన పర్వాలేదు, వేసుకున్నాం. రకం తప్పించి అరవై వచ్చిన పర్వాలేదు. నాకు 3 రకాల డ్యాన్స్ వచ్చు. 3 రకాలే ఏంటది? నైసుకు తగ్గకుండా చేస్తావా? 3 రకాల డ్యాన్స్ వచ్చు. నిలబడేయడం వచ్చు, అబ్బో. రెండోది ఒంగోలు వేయడం వచ్చు, మూడోది వెరీ సింపుల్ అదైతే ప్రాక్టీస్ డ్యాన్స్. అది 3 వేసినోడైనా ఎయ్యపోయినోడైనా నాయకుడు ప్రాక్టీస్ డ్యాన్స్ అమ్మాయి డ్యాన్స్ చేస్తూ వేసుకోండి. నేను కూర్చోనా మనతో డ్యాన్స్ చేసుకుంటారా? లేట్ అంటాడు ఓ షార్ట్ నీకే కాదురా, నేను వేసే స్టెప్ కి దెబ్బ కొడతాను. అదే అంటారు షార్ట్ నీకే చూస్తాను. ఏదో చూసిరా? నాకు కనిపించిందా? నాకు కనిపించింది లేదు. డ్యాన్స్ ఈవిడ అయిపోయింది.
డ్యాన్స్ బాగుంది కాల్ చేస్తున్నావా ఎన్ని లీటర్ పెట్టావు దీంతో 10 వస్తాయి కదా ఇయ్యగా ఆ దీంతో 10 ఏళ్ళు మన లీటర్ సీరియల్ బూస్ట్ కలుపుకుందాం వస్తారు ఏమి అలా పెట్టి కొట్టుకోదాం చెయ్యకూడదా 9 ఏళ్ళ దానికి 1 ఏళ్ళు క్యాన్స్ కావాలి కోసం మరి లీటర్ తీయాలి కదా అది తీసేద్దాం తీసేస్తా కావాలా మేకప్ చెప్పుకుంది కదా అది తీసి ఇచ్చేది సరే మీ ఇద్దరు అయిపోయినరా అలా ఏమి రమ్మను అవకాశం ఇచ్చేవని మెల్లిగా అమ్మాయిని ఆడించాలి కానీ నువ్వెంత పడిపోతున్నావు దాని మీద అమ్మాయి డ్యాన్స్ ఏమన్నాడు పట్టలేదు ఇంజని రోజు పని లేదు ఇంజని మధ్యలో పోసుకోవచ్చు మేము ఎక్కడికి సెంటర్లో పని పెట్టాలి గట్లు పిలిచే ఆ నట్టు లూజ్ అయిపోయాడు అదే అలాగే చేసేది కదా డ్యాన్స్ అంటే ఒకసారి అయ్యపోతుందన్నా ఇంకోసారి డ్యాన్స్ చేయొచ్చు కదా అన్న తప్పేమన్నానండి వండలేకపోతుందంటే ఇక్కడ అలవాటు దగ్గర అవును అలవాటు తెలుసా తెలుసు సోమవారం సంత అంత అవుతుంది సోమవారం అలవాటు సంతకి వెళ్ళి సరే నిరుపతులు గురించి ఎందుకు ఎందుకు దానికి ఆకలి ఎందులో కుర్తూ కట్టి వెళ్తుంది దీనికి ఆకలి అయితే దీని ఆకలి తీరుతుంది అంటే ఊరు అనిపిస్తుందా మీరేది డాక్టర్ చెడగొడతారు చెప్పండి అప్పుడు తగిలించుకుని ఒట్టు పెడతారు ఎందుకు ఎక్కడ కదా ఎక్కువ రేట్ చేస్తారు చూద్దాం ఎందుకు కాదు ఏం పేరా బాగుంది పేరు దగ్గర కట్అవుట్ ఉంది మనోజ్ కుమార్ తగ్గేది లేదు ఆడేట అంటాడు తెలుసా నువ్వు తగ్గేది లేదు అన్నవా ఆడేట అన్నాడా అన్ని అవసరమైతే 1 గంట రాత్రి వరకు ఈ ముక్కు నొక్కేది లేదు తమ్ముడు మనసు ఏ క్లాస్ చదువుతున్నామ్మా అంతరా అలాగే కమ్మా పట్టించుకోకుండా అయితే 7th క్లాస్ చదువుతాను బాగుంది కానీ బాగా చదువుతానా ఒకలే అవసరం అయితే అదే సిక్కేది కానీ నీ బాడీకి తగ్గ బాడీ అక్కడ ఉంది నువ్వు గాబర పడుకు వద్ద జాబ్ ఎట్టుగా గంటడికే మరి 7వ తరగతి 10వ తరగతి మరి ఆ 7వ తరగతి అయితే అప్పుడు 7th చదువుతాను రోజు స్కూల్కి వెళ్తాను కదమ్మా కానీ దేని పిలిచాను మా మనోజ్ కుమార్ ఎంతమంది జనాలు మా మనోజ్ కుమార్ అక్కడ పేరెంట్కి వచ్చాడు ఎంతమంది జనాలు పిలిచా 50 నిమిషాలు వచ్చారా మా ఊళ్ళో డైరీ చేసి వచ్చాడు మరి ఎంతమంది జనాలు డైరీ చేసి వచ్చాడు కాబట్టి మా వాళ్ళకి మర్యాద చేసి పంపించారు మా మనోజ్ మర్యాద చేసి పంపించారు వచ్చే కాబట్టి మర్యాద చేయాలి బాగుంటారా ఫస్ట్ మరీ లేదు వాళ్ళు అత్తయ్య రావాలి రెడీ చేసుకోండి పప్పు అలాగే కౌలు కడిగే చెరగలు బోలికి కొంచెం తమ్ముడు పప్పులు తింటావు పాలు తాగుతావు అన్ని తాగుతావు పని చేస్తావు ఈ అమ్మాయి అంతా తీసిపోతా తీసుకెళ్తా
మనోజు ఇప్పుడు అమ్మాయి తీసుకెళ్ళి కరెక్టేనా? తీసుకెళ్ళి ఏం చేస్తా తీసుకుని ఏం చేస్తావు? పెంచుకోట్లా ఏమంటే తీసుకెళ్ళిపోయి ఏడు చేస్తానంటే పెంచుకుంటున్నాడు. నువ్వు పెంచుకోవడం వాళ్ళు హెజర్ని ముంచుకున్నాడు వాళ్ళని. సరేలే నువ్వేమడిగితే వద్దంటున్నారు కాబట్టి నేనది ట్రై చేస్తాను. అప్పుడు నేనేంటన్నా వద్దంటాను. నీ దగ్గర పక్కన ఉంటే నీకేం కావాలి? సరే మనదు మనది కదా బాగుంది. ఆడ ఆదురాతమే చూస్తాను. నేను ఎక్కి నేను తగులుతాయి నీకు ఆడియన్స్ వినిపించాలి నేను మాటలు మనజు పళ్ళు కావాలా? పళ్ళు తిని పల్లె పాడు కాదు కావాలా? అన్ని కావాలి. ఉంటే చెప్పనా? అది ఏ పళ్ళు కావాలి, చాక్లెట్లు కావాలి, బిస్కెట్లు కావాలి, కావాలా? అదే తీసుకుంటారు. నల్ల ద్రాక్ష ఒకటి కాదు రెండు కాదు నల్ల ద్రాక్ష ఉన్నాయి. ఆరు కాదు కేజీ కొన్నాం. ఎక్కడ? విజయనగరంలో కేజీ కొన్నావు. బస్తీ కట్టొచ్చువా? విజయనగరం కేజీ కొన్నావు. ఆ కేజీ నువ్వు ఏం తిన్నావు? నేను 4 కేజీ వరకు తినాలండి. ఊళ్ళు పోయి ఎవరికి ఇచ్చావు? గురువు గారికి ఇచ్చాను. ఆ గురువు గారికి ఇచ్చావా? ఆ ఊళ్ళో ద్రాక్ష పళ్ళు నవిలి మగ్గడు జరుగుతుంది. గేదెలు తయారయ్యాడు. అన్ని పళ్ళు తెలిసి 6 పళ్ళు ఎక్కాడు. 6 పళ్ళు ఇచ్చానండి. నీకా 2 ఎలా? ఈ ధనం కూడా 2 అలా గుంటకాడు 2. బ్యాగులు నువ్వెప్పుడు వేసావు పళ్ళు? ఎందుకు వేసుకోను అక్కడ మేకప్ వేసుకో. అప్పుడు చూసాను. అప్పుడు చూసావా? పళ్ళు నల్ల ద్రాక్ష పళ్ళు ఉన్నాయి. నోట్లెట్టి సప్పరించే వరకు సంవత్సరమైన మరి బయటికి తెలియదు. అన్ని కావాలి కానీ అన్ని కావాలి. మనసు జాలి పాట కొడతాను. అసలు ఇది అడగాలనుకుంటారు. ఏంటది నాకు తెలుసు. 10 మందిలో చెప్పా సిగ్గుపడతాను. ఈ నటికి తీసుకెళ్ళి అడిగి వస్తాను. సరిపోతాం. అమ్మా ఈ 10 మందిలో నాన్న సిగ్గుపడ్డా? వెనక్కి తీసుకెళ్ళనా? ఈ టైం ఒక 7 కోరిక లీడర్ తీరుస్తాడు. చాలా సింపుల్ గా అడిగాడు. ఏమిటో అన్నయ్య పెద్దగా కోరికలు పోయిన శాస్త్రం దీపావళికి మందుకులు ముట్టించాడు కానీ అన్ని ముట్టించాడు కానీ మీ దగ్గర సుందర గుడ్డు నుంచి పంపుతో పెట్టి ముట్టించాను. తమ్ముడు ఈ విధంగా 2 ఏ క్లాస్ అని సుందర గుడ్డు నేను వస్తుంది తగ్గిపోయి చూపించా. ఈ బోడికైతే సుందర గుడ్డు ఉన్నాయి. ఈ నీవుడికైతే పెద్ద భూసేకరణ. ఒక భూసేకరణ ముట్టించావా ఈ ఊరల్లా తిరిగి చూచారు. అలా గొంతకాలు ఎండిపోయిన భూసేకరణ కాదు. ఎక్కడ ఉన్నాయి? ఏటు ఉన్నాయి. ఎక్కడ ఏటు ఉన్నాయి? అక్కడ ఏటు ఉన్నాయి. అలా అక్కడ ఏటు ఉన్నాయి అనుకోతా. ఎందుకు నువ్వు కాకరపోతున్నా? నీకోసం జోలి పడి పడితే నీకోసం 2 అమ్మాయిలు మధ్యలో పెట్టుకొని జోల పడి పడతారు. 3 అమ్మాయిలు మధ్య పెట్టుకొని జోల పడి పడతారు. నీకు నచ్చిందనుకో నీకు నచ్చలేదనుకో ఆ తలగా మీద బొర్రెడు తొమ్మిది పోరా నేను బరుపు మాట్లాడు. అదైతే పట్టి మాట్లాడు బరుపు మాట్లాడు. ఈ 2 మాత్రమే పడుకుంటే మెత్త తగులుతుంది. ఆ మాట అయితే గంటలు తగులుతుంది.
మరి మన గ్రామ చదువుతున్నటువంటి శ్రీ 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 దుర్గమ్మ తల్లి చేతుల సందర్భంగా మనకి చక్కని అవకాశం వచ్చి మన పెద్దలు మన గ్రామ సర్పంచ్ గారు మంచి వసరణ మంచి వసరణ పాటిస్తుంది. ఇంతమంది వచ్చారు బండి